మూడేళ్లలో మేము పవర్లోకి వస్తున్నాం, మీ సంగతి చూస్తాం. ఇంకా 4 ఏళ్ల టైం ఉంది. కళ్ళు మూసుకుంటే 4 రోజులుగా అయిపోతాయి. మళ్ళీ మనమే పవర్లోకి వస్తాం. రాగానే వాళ్ళ తోలు తీస్తాను. ఆ ఎస్ఐ పేరు గుర్తుపెట్టుకోండి. 3 ఏళ్ల తర్వాత పవర్లోకి రాగానే వాడి చేత మీకు సెల్యూట్ కొట్టిస్తా. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య బాగా వినిపిస్తున్నటువంటి మాటలు ఇవి. ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిరోజు 3 ఏళ్లలో పవర్లోకి వచ్చేస్తాం, రాగానే వాడి సంగతి చూస్తాం, వీడి సంగతి చూస్తాం, అది కట్టిస్తాం, ఇది పడగొడతాం అని హామీల మీద హామీలు ఇస్తున్నారు. అపోజిషన్లో ఉన్న ఈ పొలిటికల్ పార్టీల ధైర్యం ఏమిటో మాత్రం ఎవరికీ అర్థం కావటం లేదు. క్యాడర్లో ఊపు తేవటానికి, నమ్మకం కలిగించడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా, లేక అధికార పక్షాన్ని బెదిరించి మైండ్ గేమ్ ఆడుతున్నారా అన్నది జనంలో చర్చ నడుస్తోంది. ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని నిరూపిస్తే ఆ తప్పుని అడ్డుకోవటంపై విపక్షాలు దృష్టి పెట్టడం లేదు. మేము వచ్చాక అలా చేస్తాం, ఇలా చేస్తామని బెదిరించడం చాలా మామూలు అయిపోయింది. అంటే 3 ఏళ్ల తర్వాత వీళ్ళు వస్తే మళ్ళీ పగా ప్రతీకారాలు కొనసాగుతాయన్నమాట. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళకి చుట్టుకుంటాయి. చుట్టుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి అతి దారుణంగా తయారవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు వాళ్ళని వీళ్ళు వేసుకుంటారు, 3 ఏళ్ల తర్వాత వీళ్ళు వాళ్ళని వెంటాడతారన్నమాట. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అన్నది పొలిటికల్ పార్టీలు ఏవి చెప్పటం లేదు. 2-3 ఏళ్లలో మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం, మేము ఆ బుక్లో రాస్తున్నాం, ఈ బుక్లో రాస్తున్నాం, రాగానే వాళ్ళ సంగతి చూస్తాం. తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ఒక రౌడీ గ్యాంగ్ లాగా తయారయ్యాయి. అసలు వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కాదు. ముఖ్యంగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి 6 నెలలోనే మొదలు పెట్టేశారు. నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తాం, రాగానే వాళ్ళ సంగతి చూస్తాం. ప్రభుత్వానికి 4.5 సంవత్సరాల సమయం ఉంది. 164 సీట్లు ప్రభుత్వానికి ఉన్నాయి. 4 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అసలు ప్రభుత్వం ఏర్పడి ఇంకా 9 నెలలు మాత్రమే అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి అప్పుడే తొందరపడిపోతున్నాడు. 4 ఏళ్లలో మనమే అధికారంలోకి రాబోతున్నాం, రాగానే వాడి సంగతి తేలుస్తాను, వీడి సంగతి తేలుస్తాను అని హెచ్చరిస్తూ ఉంటారు. ముఖ్యంగా పోలీస్ అధికారుల్ని జగన్ పేరు పెట్టి మరీ ఓ వీధి రౌడీలాగా వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలోడ తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. కార్యకర్తలకు కాన్ఫిడెన్స్ నింపడానికి మనం అధికారంలోకి రాబోతున్నాం, ధైర్యంగా ఉండండి చెప్పవచ్చు. ప్రభుత్వాలు నిన్నగాక మొన్న ఏర్పడ్డాయి. ఆంధ్రాలో గట్టిగా 9 నెలలు కూడా అవ్వలేదు. అప్పుడే జగన్ 2029లో నేనే అధికారంలోకి వస్తానని పాట పాడుతున్నాడు. ఆయనకు అంత తొందర ఎందుకో అర్థం కాదు. అధికారం లేకుండా ఉండలేకపోతున్నాడా, లేక నిత్యం భ్రమల్లో ఊహల్లో బతుకుతున్నాడా? ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా, కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు. 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన 1 నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ను ఇప్పిస్తా, ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను. ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు 2023లో ఏ రకంగా ప్రతి రైతన్నకు 50,000 రూపాయలు మళ్ళీ ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళీ ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతన్నకు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ అంచనాలకు మించి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంది. రేవంత్ సర్కార్ వైఫల్యాలు బీఆర్ఎస్లో విశ్వాసాన్ని నింపేశాయి. ఎన్నికలకు ఇంకా 3.5 సంవత్సరాల సమయం ఉంది. అయినా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆగలేకపోతున్నారు. అసలు రేపో ఎల్లుండో ఎన్నికలు జరిగిపోతున్నట్లు, తాము తిరిగి అధికార పీఠాల్లోకి ఎక్కి కూర్చుంటున్నట్లు వీరావేశంతో హామీలు ఇచ్చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ స్థలం విషయంలో ఓ పక్క ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వివరణ ఇస్తుండగానే మరోవైపు కేటీఆర్, కాంగ్రెస్ ఏ మాయ చేసినా సరే అక్కడ స్థలాలు ఎవ్వరూ కొనవద్దు, మరో 3 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుంది, ఆ స్థలాన్ని మేము వెనక్కి లాక్కుంటామని హెచ్చరిస్తారు. ఆ 400 ఎకరాలు మన ప్రభుత్వం ఎకో పార్క్ కట్టిస్తుంది అని హామీ ఇచ్చేస్తారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. ఆంధ్ర, తెలంగాణలో ప్రతిపక్షాల ధైర్యం ఏంటో అర్థం కాదు. గతంలో ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాము, ముఖ్యమంత్రిగా పనిచేశాము, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము, మర్యాదగా మాట్లాడాలి అన్న ధ్యాస ఏ కోశానా లేదు. 3 ఏళ్లలో మేము అధికారంలోకి వస్తున్నాం, 4 ఏళ్లలో పవర్లోకి వస్తాం, వాడి తోలు తీస్తాం, వీడి తోలు తీస్తాం, ఆ బుక్లో రాస్తున్నాం, ఈ బుక్లోకి ఎక్కిస్తున్నాం, ఇలా రౌడీ గ్యాంగుల తరహాలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీకార రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. దీనికి ప్రధాన కారణం ఏ ప్రభుత్వమైనా 5 ఏళ్లకు మించి ఉండదని అందరి నమ్మకం. వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి సంక్షేమ పథకాల అమలు చేస్తూ ప్రజలను సంతృప్తిపరచలేక ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీ అయినా 5 ఏళ్లకు ఓడిపోక తప్పదు. జనం మళ్ళీ మనకే ఓటేస్తారు, అందుకే అధికారం మనకు వచ్చేస్తుంది అనే ధీమాతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచే సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ మనదే అధికారం అని చెప్పుకు తిరుగుతుంటాయి పార్టీలు. అసలు ప్రజలు మనల్ని ఎందుకు ఓడించారు, వేరే వాళ్ళకి ఎందుకు అధికారం ఇచ్చారు అనే సమీక్ష చేయకుండా, ప్రభుత్వాలకి ఏడాది నిండకుండానే వీళ్ళు వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం అని ప్రకటనలు చేస్తున్నారు.